వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఎగ్ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత బిర్యానీ ఆకు, పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు నిదానంగా లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటాలు మెత్తగా మగ్గడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి నిదానంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు త్వరగా మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, టమాటా ముక్కలు మెత్తగా మగ్గాలి. ఈ విధంగా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. యాక్చువల్గా ఆ క్లిప్ మిస్ అయిపోయింది, అందుకే ఇక్కడ చెప్తున్నాను. తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టు 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్నాక పులుసుని బాగా మసలనివ్వాలి. ఇలా మసలుతున్నప్పుడే మనం ముందుగా ఉడికించుకున్నటువంటి కోడిగుడ్లను ఒక్కొక్కటిగా ఘాట్లు పెట్టుకుంటూ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నటువంటి కోడిగుడ్లకు మసాలా అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల కోడిగుడ్లకు మసాలా అనేది బాగా పడుతుంది. ఇక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఎగ్ పులుసు రెడీ అయిపోయినట్లే. నేను తీసుకున్నటువంటి టమాటాలు పుల్లగా ఉన్నాయి కాబట్టి ఎలాంటి చింతపండు రసం యాడ్ చేయలేదు. మీకు కావాలనుకుంటే ముందుగానే యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.